పంజాబ్లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. పఠాన్కోట్ ఎయిర్ బేస్ సమీపంలో కాల్పులతో కలకలం సృష్టించారు. ఈ దాడుల్ని తిప్పికొట్టేందుకు జవాన్లు ఎదురు కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటికే 2 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు పోలీసులు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు దాడులు చేస్తారు అనే గత 2 రోజుల నుంచి నిఘా వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఇటీవల గురుదాస్పూర్లో కూడా ఉగ్రవాదులు దాడులు చేశారు. అందులో 5 టెర్రరిస్టులను మట్టుబెట్టారు. న్యూ ఇయర్ వేడుకల ఉగ్రదాడులు జరగొచ్చని గతంలో ఐబీ హెచ్చరించింది. ఈ దాడుల్లో 4 ఉగ్రవాదులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఆర్మీ వాహనాన్ని ఎత్తుకేరినట్టుగా తెలుస్తోంది. పంజాబ్ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు. పంజాబ్ ఎయిర్ బేస్ వద్ద తాజా పరిస్థితి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఎయిర్ బేస్ వద్ద ఉగ్రవాదుల దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం. ఉగ్రవాదులు ఒక ఆర్మీ వాహనంలో పంజాబ్ లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ లకి దూసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జవాన్లు ప్రతిఘటించడం కారణంగా కాల్పులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఇంకా ఇప్పటికి కూడా కాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలిసినటువంటి సమాచారం. పంజాబ్ మొత్తం కూడా ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా భద్రతా దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. 31 జనవరి 1వ తేదీ, అలాగే 2015 డిసెంబర్ 31 జనవరి 1 కూడా దాడులు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా, పోలీసులు, ఇంటెలిజెన్స్ ఐబీ కూడా ప్రకటించింది. ఇటు ఢిల్లీలో ఈ దాడులు జరుగుతాయని భావించినప్పటికీ పంజాబ్ లో పఠాన్కోట్ లో ఈ దాడులు ఈ రోజు జరిగాయి. ఉగ్రవాదులను ప్రస్తుతం 2 హత్య చేసినట్టుగా తెలుస్తుంది. మరో 3 నుంచి 4 దాకా ఉగ్రవాదులు ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. దీని కారణంగా పంజాబ్ లోని ప్రభుత్వం రెడ్ అలర్ట్ పంజాబ్ లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా కూడా భద్రతా దళాలు పూర్తి స్థాయిలో మెట్రోపాలిటన్ సిటీస్ లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా పఠాన్కోట్ లో ఇప్పటికి ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. రైట్ సురేష్, థాంక్యూ.